క్యారోటన్ బ్రూ గారు ఒకసారి ఇలా అన్నారు, నన్ను నా సమాజాన్ని ఏ జర్మన్ సమాజం అయితే యూదురాలు క్యాంప్స్లో వేసి చుట్టూ పీకి గ్యాస్ వదిలి మరీ మమ్మల్ని చంపారో, అటువంటి సమాజానికి చెందినటువంటి ఒక వ్యక్తి మా నాన్నగారిని మా ఇంట్లో ఉన్న వాళ్ళను ఒకరి తర్వాత ఒకరిని నా కళ్ళ ముందే ఎవరైతే చంపారో అతను వచ్చి ఒకరోజు ఐఎమ్ సారీ అని చెప్పాడు. కానీ నేను ఆయన క్షమించలేకపోయాను. నా కళ్ళ ముందే మా ఇంటి వాళ్లను అలా చిత్రహింసలతో చంపినటువంటి, అలా చంపటం దేవునికి నేను చేస్తున్న పరిచర్య అని భావించాడు. సమాజానికి లేకపోతే మానవతకు నేను చేస్తున్న గొప్ప సేవ ఇది అని భావించాడు. కానీ తెలుసుకున్న తర్వాత వచ్చి నన్ను క్షమించు అని అడిగితే ఆమె క్షమించలేకపోయింది. ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో ఆమె కూర్చుని మాట్లాడుతూ అంది, ఆయనను నేను క్షమించనన్ని రోజులు నిజానికి బందీలో ఉన్నది ఆయన కాదు, నేనే, చెరసాలలో ఉన్నది నేనే అని చెప్పింది. నేను ఏ రోజైతే ఆయనను మనస్ఫూర్తిగా క్షమించానో ఆ రోజు నేను విడుదల పొందాను అని చెప్పింది. నువ్వు క్షమించలేకపోతే నిజానికి చెరసాలలో ఉన్నది నువ్వు క్షమించలేని వాడు కాదు, క్షమించలేని నీ హృదయమే. మన హృదయంలో సువార్త అనేటటువంటి ఈ మర్మము యొక్క వెలుగు గనక వెలిగితే క్షమాపణ అన్నది దొరలాలి, క్షమాపణ అన్నది పొర్లి పారాలి, క్షమాపణ అన్నది మనల్ని ముంచెత్తాలి.